ముస్లిం ఐక్య వేదిక, ముస్లిం ప్రజా సంఘాలు, ముస్లిం ఉలమాలు, ముస్లిం యువత ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కు బాసటగా, భారతదేశ సైన్యానికి బాసటగా, భారత ప్రభుత్వానికి బాసటగా మనమందరము భారతీయులము. 40 కోట్ల ముస్లింలు ప్రస్తుత సెన్సెక్స్ ప్రకారం ఉన్నారు. ఆ 40 కోట్ల మంది ముస్లింలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మాతృభూమి భారతదేశం కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షించటానికి ఖచ్చితంగా తమ ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దేశాన్ని ప్రేమించటం ఇస్లాం విశ్వాసంలో భాగము. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని ప్రేమించాలి. మనం భారతదేశంలో ఉన్నాము, భారతీయ ముస్లింలము. మా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే పాకిస్తాన్ అయినా 52 ఇస్లామిక్ దేశాలైనా మా దేశం వైపు కన్నెత్తి చూస్తే వాళ్ళందరూ మా శత్రువులే. అవసరమైతే ఖచ్చితంగా మేము, మా ప్రభుత్వము ఆమోదిస్తే ఆయుధాలతో సైన్యానికి బాసటగా సైన్యం ముందు వరుసలో నిలబడి ఆ పాకిస్తాన్తో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నిరాయుధులపై, పసిపిల్లలపై, వృద్ధులపై, మహిళలపై, చెట్లపై, నీటి ఊటలపై ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధంలో దాడి చేయకూడదు అని. పాకిస్తాన్ దుర్మార్గులు అత్యంత హేయంగా, అవమానకరంగా టూరిస్టుల మీద దాడి చేశారు. మేము ఎక్కడైనా పోతే మా తల్లియో, మా భార్యయో, మా ఆడబిడ్డలపై ఎవరైనా కన్నెత్తి చూస్తే ఎంతగా మేము బాధపడతామో, ఎంతగా కోపంతో ఊగిపోతామో. అమాయకులు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, నిరాయుధులు, ఏ మతమైతే ఏమి, వాళ్ళు టూరిస్ట్ కోసం వెళ్ళారు. వాళ్ళ మీద మీరు పెద్ద మగాళ్ళ ఆయుధాలతో ప్రాణాలు తీశారు. అత్యంత అవమానకరం, హేయకరమైన ఈ సంఘటనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మతము ఆమోదించదు. ఇలాంటి దుర్మార్గుల మీద ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. మొదటిసారి మమ్మల్ని గోక్కొన్నారు, బంగ్లాదేశ్ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరు మమ్మల్ని టచ్ చేశారు, మీ పాకిస్తాన్లోని ఒక భాగాన్ని కోల్పోతున్నారు. భారతదేశ ఆర్మీకి, భారత ప్రభుత్వానికి, గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మా యొక్క విజ్ఞప్తి, ప్రతిసారి ఈ ఆజాద్ కాశ్మీర్ అని చెప్పేసి మమ్మల్ని గోకుతున్నారు. దయచేసి ఆ ఆజాద్ కాశ్మీర్ ని భారతదేశంలో మీరు కలుపుకుంటే ఈ దరిద్రం మాకు తెగిపోతుంది. ప్రతిసారి నిరాయుధులపై దాడి చేయటం మీరు అత్యంత అవమానకరం. కాబట్టి భారతదేశ ముస్లింలు ప్రతి ఒక్కరూ, ముస్లిం మేధావులు ప్రతి ఒక్కరు ఒక్కటే మాట అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము భారతదేశం వైపు ఉన్నాము. భారతదేశం మా మాతృభూమి, భారతీయులందరూ మా సోదరులు. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం వస్తే బాసటగా 40 కోట్ల మంది ముస్లింలు
సైన్యంగా నిలబడి భారతదేశ రక్షణ కోసం ఖచ్చితంగా మా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ముస్లిం సమాజం. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ అయ్యే ప్రసక్తి లేదు. వేరే విషయాల్లో మేము పోరాటం చేస్తాము మా హక్కుల కోసం ప్రభుత్వాలతో, కానీ ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము భారతదేశం వైపు ఉన్నాము. మా భారతదేశం కోసం, మా మాతృభూమి కోసం మా పెద్దలు బ్రిగేడ్ ఉస్మాన్ వారందరూ ఎలా ప్రాణాలు అసూరు భారతదేశం కోసం తమ ప్రాణ త్యాగం చేశారో అలాగే మేము కూడా 4 మంది ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధం ఉన్నాము. మేరా భారత్ మహాన్.